సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మచిలీపట్నంలో పలు వార్డులకు చెందిన వాలంటీర్లు సామూహిక రాజీనామాలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి దాదాపు వందలాది మంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. 2019 నుంచి నిస్వార్థంగా పనిచేస్తున్న తమను తెలుగుదేశం జనసేన పార్టీలు సూటిపోటీ మాటలతో హింసిస్తున్నారు అని వారు వాపోయారు. పేద మధ్యతరగతి కుటుంబాల్లో తలలో నాలుక మాదిరిగా వ్యవహరిస్తూ అభాగ్యులకు సేవ పరమావధిగా నిస్వార్థంగా విధులు నిర్వహిస్తున్నట్లు వాలంటీర్లు తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కిడ్నీ పేషెంట్లు తదితరులందరికీ 1వ తేదీ తెల్లవారుజామున సామాజిక పెన్షన్లు అందనివ్వకుండా కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడడంతో తీవ్ర కలత చెంది మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నామని వారు ప్రకటించారు. వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలను పరిశీలిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్వి బాపిరాజు తెలిపారు. నగరపాలక సంస్థలో 823 మంది వాలంటీర్ల పోస్టులు ఉండగా అందులో 10 నుంచి 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 430 మంది నుంచి రాజీనామాలు అందాయని తెలిపారు. రాజీనామాలన్నింటినీ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మేము ఇన్ని రోజులు జనాలకి చాలా కష్టపడి వర్క్ చేసాము. ఏమి ఆశించకుండా చేసాము, సేవ చేసాము. కానీ ఈరోజు ఫంక్షన్స్ ఇచ్చే టైంకి మేము వర్క్ చేయకూడదు అని చెప్పి మా దగ్గర నుంచి ఫోన్స్, సిమ్స్ అన్నీ లాగేసుకున్నారు. అన్ని పార్టీలు కలిసి ఇప్పుడు మమ్మల్ని ఇట్లా చేయడం మాకేం నచ్చలేదు. మాకు చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే అందరం కలిసి ఈరోజు రాజీనామా చేశాము. మేము ఫస్ట్ తారీఖుని ఈరోజు జనాలందరూ మాకు ఎన్నిసార్లు ఫోన్ చేశారు. మాకు పొద్దున్నుంచి ఫోన్ల దగ్గర ఎక్కువైపోయింది. ఫంక్షన్స్ ఇవ్వడానికి కోసం వాళ్ళు ఎన్నిసార్లు ఎంత కష్టపడుతున్నారు. ముసలోళ్ళు పొద్దున్నుంచి ఫంక్షన్స్ తీసుకోవడం కోసం ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు అయితే ఏమో అక్కడ స్కూల్స్ దగ్గరని, పంచాయతీ ఆఫీసుల దగ్గరని కూర్చుని పొద్దున్న 4ంటికి వెళ్ళేవాళ్ళు, 3ంటికి వెళ్ళేవాళ్ళు. ఫంక్షన్ సర్వర్ పనిచేయలేదని చెప్పి పంపించేసేవాళ్ళు. మేము వచ్చిన తర్వాత ఫస్ట్ తారీఖుని కూడా తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఫంక్షన్స్ ఇస్తున్నాం. వాళ్ళు ఫస్ట్ తారీఖుని మర్చిపోయిన రోజులు చాలా ఉన్నాయి. మేము వెళ్ళి గుర్తు చేసి తలుపు తట్టి ఫంక్షన్స్ ఇచ్చాము. అట్లాంటిది మమ్మల్ని మానిపించడం వల్ల వాళ్ళకేమో వస్తుందో మాకు తెలియదు. మేమేంటో రాజకీయ పార్టీల గురించి ప్రచారం చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. మా గురించే వాళ్ళు భయపడితే ఇంకా వాళ్ళు ఎందుకు మరి రాజకీయాలు చేస్తున్నారో మాకైతే తెలియట్లేదు. మేము ఇంత కష్టపడుతున్నాం, వాళ్ళకి ఏ మాత్రం కూడా అనిపించట్లేదు, ఏమీ తెలియట్లేదు. వాళ్ళు మమ్మల్ని దగ్గర నుంచి మేము పని చేయకూడదని చెప్పి మా దగ్గర నుంచి తీసేసుకోవడం, ఫోన్స్ అన్ని తీసుకుంటున్నారు. మాకు మనస్తాపం చెందింది చాలా. ఇంత రోజులు కష్టపడి చేసిన వాలంటీర్స్ని ఎందుకు పనికిరారని చెప్పి తీసేస్తున్నారు. మేము ఏ పార్టీతో కలిసి పనిచేయట్లేదు. మేము జనాల కోసం పనిచేస్తున్నాం, జనాల కోసమే. నేను 25 డివిజన్లో వాలంటీర్గా పనిచేస్తున్నాను. ప్రతి నెల మేము పొద్దున్నే తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి పెన్షన్ ఇచ్చేవాళ్ళం. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అవ్వాతాతలు అందరూ వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, పెన్షన్ ఎవరిస్తారమ్మా మాకు అని చెప్పి. మమ్మల్ని ఏమో ఇంత నిజాయితీగా మేము పనిచేస్తుంటే ఉమెన్ ట్రాఫికింగ్ అది ఇది అని చెప్పి ఈరోజు మమ్మల్ని ఏమీ చేయనివ్వకుండా, పెన్షన్ కూడా ఇవ్వనివ్వకుండా మమ్మల్ని ఆపేశారు. ఈరోజు వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఇందుకు కానీ మేము వాళ్ళు చెప్పిన దానికి మేము చాలా బాధాకరంగా ఉంది. కమిషనర్ గారి దగ్గరికి వచ్చి రిజైనింగ్ లెటర్ ఇచ్చేసామండి. మేము జగన్ గారి గురించి బాగా ఆలోచించి ఆయన కోసం ఏదైనా చేస్తామండి. ఈ రోజు నుంచి మున్సిపల్ కమిషనర్ మచిలీపట్నం, నేను పేరు బాపిరాజు. మరి ఈ రోజుని పెద్ద ఎత్తున వాలంటీర్లు వారి యొక్క పదవికి రాజీనామా చేస్తూ మరి ముందుకు వచ్చారు. వారందరి దగ్గర నుంచి కూడా మనం రాజీనామా పత్రాలు తీసుకోవడం జరిగింది. టోటల్ స్ట్రెంత్ 823 మంది. అందులో సుమారుగా 10 నుంచి 15 వరకు వేకెన్సీలు ఉన్నాయి. అవి పోతే మనకి 800+ వాలంటీర్ పోస్టులు ఉన్నాయి. అందులో సుమారుగా 400 వరకు ఈ రోజుని 50% వరకు రాజీనామాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజీనామా చేస్తున్నామని చెప్పి చెప్పడం కూడా అయింది. కాబట్టి అవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసి తదుపరి చర్యలు తీసుకుంటాం. కొత్త పెన్షన్లు అనేటువంటిది గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందండి. వాలంటీర్స్తో కాకుండా మా దగ్గర ఉన్నటువంటి సచివాలయ స్టాఫ్ని వినియోగించుకుని సచివాలయ స్టాఫ్ దగ్గరికి, అంటే సచివాలయాల దగ్గరికి ఇప్పుడు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్ వాళ్ళు రావాలి. వాళ్ళకి అక్కడ మేము పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది కూడా 3వ తారీఖు నుంచి చేస్తాం. సచివాలయం దగ్గర అండి, సచివాలయం దగ్గర ఇస్తాం. ఒకేసారి పెద్ద ఎత్తున వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామని చెప్పిన తర్వాత దానికి మనం నిబంధన విధించలేం కదా. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైసీపీ మచిలీపట్నం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సింహాద్రి చంద్రశేఖర్, పేర్ని కిట్టూలు కోరారు.
మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు గిలకరదిండిలో తన ప్రచారాన్ని 5వ రోజు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తిరుమల శెట్టి వరప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పేర్ని కిట్టుకు ఘన స్వాగతం పలికారు. గిలకరదిండిలో గడప గడపకు కిట్టు వెళ్లి ప్రజలకు అందే సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అందించిన సంక్షేమం, అభివృద్ధి తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయన్నారు. రాబోయే ఎన్నికలో తనను మచిలీపట్నం ఎమ్మెల్యేగా, ఎంపీగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను గెలిపించాలని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్ని కిట్టు కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిటికెన నాగేశ్వరరావు, ధనికొండ శ్రీనివాస్ మూర్తి, పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలతో వాలంటీర్ల నిజ స్వరూపం బయటపడింది అని ప్రతిపక్ష కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలతో వాలంటీర్ల నిజ స్వరూపం బయటపడిందని ప్రతిపక్ష కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాలంటీర్లు వెడుతున్నారని అన్నారు. వాలంటీర్లను తొలగించమని ఈసీ చెప్పలేదని ఆయన తెలిపారు. కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే వాలంటీర్లను ఈసీ దూరం పెట్టిందన్నారు. చంద్రబాబు కూడా వాలంటీర్లను కొనసాగిస్తామన్నారే గాని తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదని రవీంద్ర పేర్కొన్నారు. కేవలం సీఎం జగన్ రాజకీయంగా వాలంటీర్లను వాడుకునేందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజీనామాలు చేయాలని స్థానిక వైసీపీ నేతలు వాలంటీర్లపై ఒత్తిడి తెచ్చారన్నారు. ప్రత్యేక ఫార్మేట్ తయారు చేసి ఆ ఫార్మేట్ ప్రకారం రాజీనామాలు చేయిస్తున్నారని ఆయన తెలిపారు. వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించవద్దని అధికారులను కోరుతున్నామన్నారు. ఈసీ కూడా దీనిపై దృష్టి పెట్టి మూకుమ్మడి రాజీనామాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇవాళ వైసీపీ ముసుగులో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ స్వరూపం ఇవాళ బయటపడింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లని వైసీపీ కార్యకర్తలుగా వాడుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు వాలంటీర్లతో ఫార్మాట్లు పంపించి ఫార్మాట్ల మీద సంతకాలు బలవంతంగా పెట్టించి రాజీనామాలు చేయించి ఇవాళ ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తున్నటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. క్లియర్గా అర్థమైంది. ఇవాళ ముసుగేంటో స్పష్టంగా కనబడింది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటి? పెన్షన్లు ఇవ్వద్దని చెప్పారు. మీరు వాలంటీర్లకు కొనసాగొద్దని చెప్పలేదుగా. మీరు వాలంటీర్లుగా ఉండండి, అవసరమైనప్పుడు మీ సేవలు వాడుకుంటాం, పెన్షన్ల దగ్గరికి మీరు వెళ్ళొద్దని మాత్రమే చెప్పారు వాళ్ళు. ఎందుకని మీరు ఇవాళ ఈ వాలంటీర్లు అందరూ కూడా ఎందుకు మూకుమ్మడిగా రాజీనామాలు చేపిస్తా ఉన్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి దాన్నే వీళ్ళు ధిక్కరిస్తూ ఉన్నారంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడం ఇది, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించడం ఇది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సృష్టించుకున్నటువంటి వ్యవస్థని మేము మొట్టమొదటి నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ, వైసీపీకి ముసుగులో ఉన్నటువంటి కార్యకర్తల వ్యవస్థను మేము చెప్తా ఉన్నాం. మేము ఎక్కడ వాలంటీర్లు తొలగిస్తామని చెప్పలేదే. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ సేవలు మేము కూడా ఉపయోగించుకుంటాం, వాలంటీర్లు ఎవరిని కూడా తొలగించాం అని స్పష్టంగా చెప్తే ఇవాళ మీరు బలవంతంగా వాళ్ళతో రాజీనామాలు చేపించి ఇంటింటికి తిప్పించి ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నది వాస్తవం కాదా? ఇవాళ దీన్ని ఈ రాజీనామా పత్రాలని యాక్సెప్ట్ చేయాల్సి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎలక్షన్ కమిషన్కి చెప్తా ఉన్నాం, అధికారులకి చెప్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ రాజీనామాల్ని యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. చాలా విపరీతమైనటువంటి ధోరణికి మారే పరిస్థితి ఉంటుంది. ఒక నియంత పాలనకి ఈ రాష్ట్రం దిగజారిపోయే పరిస్థితికి వస్తుంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సినటువంటి అధికారులు దీని మీద నీతిగా నిజాయితీగా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇవాళ దీన్ని ఏదైతే పెన్షన్ని రాజకీయాలు కూడా వాడుకోవాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశాడంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ఇవాళ ఎవరైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కానీ సర్ఫ్ ఎవరైతే ఈ పెన్షన్లు ఇవన్నీ చూసేటటువంటి అధికారి కానీ ఇవాళ 1వ తారీఖు వస్తూ ఉంది,
ఇవాళ కోర్టు స్పష్టంగా చెప్పింది, ఎలక్షన్ కమిషన్ చెప్పింది, పెన్షన్ని బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల చేత ఇప్పించండి అని చెప్పింది. ఇవాళ రాష్ట్రంలో సచివాలయాల్లో 10 నుంచి 12 మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా. ప్రతి సచివాలయం నుంచి యావరేజ్న ఒక 400 నుంచి 450 పెన్షన్లే కదా ఉన్నాయి. ఇవాళ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తే 30-40 పెన్షన్లు గంటలో 2 గంటల్లో కంప్లీట్ అవుతుంది. సచివాలయ ఉద్యోగులతో చేయించవచ్చు కదా, లేకపోతే ప్రభుత్వ బాధ్యత కలిగినటువంటి అధికారులతో చేయించవచ్చు కదా. కానీ దీన్ని రాజకీయం చేయాలి, పెన్షన్లు ప్రజలకు అందకుండా చేయాలి, తద్వారా ఆ బురద ప్రతిపక్షం మీద వేయాలి. ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగమే ఇది. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో హజరత్ అలీ అల్లా అమరతిథి ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో హజరత్ అలీ అల్లా అమరతిథి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హజరత్ అలీ పేరిట జెండాను ప్రత్యేకంగా అలంకరించి లోక కళ్యాణార్థం ప్రార్థనలు జరిపారు. అలాగే భక్తి శ్రద్ధలతో ఖురాన్ పఠించారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన సయ్యద్ పీర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ హజరత్ అలీ సందేశాలు సమస్త మానవాళికి అనుసరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, దుర్గారావు, అమన్, నాగేశ్వరరావు, షరాలి, షారుఖ్ తదితరులు పాల్గొన్నారు. హజరత్ అలీ అల్లా వారు క్రీస్తు శకము 600 రజబ్ నెల 13వ మక్కా పట్టణ పవిత్ర కాబా యందు జన్మించింది. తన 63వ ఏట కూఫా మసీదులో నమాజు ప్రార్థనలో నిమగ్నమై ఉండగా అబ్దుల్ రెహమాన్ ఇబ్నే ముల్జిమ్ అను ముష్కరుని విషపూరితమైన ఖడ్గమునకు బలి అయి వీరస్వర్గము పొందిరి. ఈ విధముగా దేవుని గృహమునందే జన్మించి దేవుని గృహమునందే అమరులగుట వంటి విశిష్ట గౌరవము హజరత్ అలీకి మాత్రమే. ధర్మానికి మారు పేరు హజరత్ అలీ. హజరత్ మొహమ్మద్ ప్రవక్త వారు సెలవిచ్చిరి, నేను జ్ఞానమనే నగరాన్ని, దానికి ద్వారము హజరత్ అలీ అని అన్నారు. విశ్వాసులారా, జాగ్రత్తగా వినండి. నేను మీ కొరకు అల్లా పవిత్రమైన గ్రంథము ఖురాను మరియు నా అహ్లె పవిత్ర పరివారమును మీకు అందించుచున్నాను అని అలీ అల్లా వారు ఒక సందర్భంగా హజరత్ మొహమ్మద్ ప్రవక్తతో ఇలా సెలవిచ్చిరి, ఓ ప్రవక్త, నేను మీరు దైవ సందేశహరులని విశ్వసించుచున్నాను. మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు 3వ వర్ధంతిని వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిపారు. మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు 3వ వర్ధంతిని వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిపారు. మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు 3వ వర్ధంతిని నవీన ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 23వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో దివంగత నడకుదిటి నరసింహారావు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అజాత శత్రువుగా పేరుగాంచిన నరసింహారావు మచిలీపట్నం అభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఆయన స్మారకార్థం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు గారు 3వ వర్ధంతి 23వ వార్డులో నవీన ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తరపున వాళ్ళ గురువు గారికి వర్కర్స్ అందరూ వేసుకునే వాళ్ళ చీరలు దరిదాపుగా ఒక 50 మందికి. నవీన ఇంజనీరింగ్ అంటే గతంలో రైస్ మిల్లుకి సపరేటర్లు కానీ, అలాగే రైస్ మిల్లు కోన్లు కానీ, కోలి సుబ్బారావు గారు అంటే దరిదాపుగా 300-400 మంది ఈ వార్డు నుండి అక్కడికి వెళ్ళి పనిచేసేవారు. నడకుదిటి నరసింహారావు గారు వర్ధంతి మూలని వాళ్ళందరూ కాడ ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. అనరాజ్ వెంకన్న గారు సేమ్ వేసారు ఆ రోజున సపరేటర్లు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కాడ ఇలా నడకుదిటి నరసింహారావు గారికి మేము చేస్తున్నాం, చిన్ని వాళ్ళు మీరు అందరూ ఉండంటే సరే మేము మంచి పని మేమందరం ఉంటాం. ఎంతో ఉపయోగపడ్డాడైనా ఒక నవీన ఇంజనీరింగ్ చైర్మన్గా ఉండి, అలాగే ఒక 99లో మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు వర్ధంతి సందర్భంగా జగన్నాథపురంలో టీడీపీ నాయకులు అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, కార్పొరేటర్లు సమతాకీర్తి, దింతకుర్తి సుధాకర్, అన్నం ఆనంద్, చిత్తజల్లు రాము, టీడీపీ నాయకుడు మరకాని పరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు మరి మచిలీపట్నంలో అందరికీ అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి నడకుదిటి నరసింహారావు గారి 3వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు చాలా ప్రాంతాల్లో ఆయన నివాళులు అర్పించడం జరుగుతోంది. మరి అదేవిధంగా మరి మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్, మాజీ కౌన్సిలర్,
మరకాని పరబ్రహ్మం గారు ప్రతి సంవత్సరం మరి వర్ధంతి సందర్భంగా కానీ ఆయన చనిపోయినప్పుడు కానీ ఆయన మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇక్కడ అన్నదానాన్ని వారి కోసం నిర్వహించడం నిజంగా వారిని మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యుడిగా నేను అభినందిస్తూ ఉన్నాను. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, అట్లాగే జనసేన నాయకులు శ్రీ గడ్డం రాజు గారు, ఇంకా అనేక మంది పార్టీ నాయకులు ఇచ్చేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి నరసింహారావు గారు మాకు చిన్నతనం నుంచి కూడా ఇక్కడే ఆయనతో ఉన్న అభివృద్ధి, మరి ఆయన నాకు కౌన్సిలర్ టికెట్ ఆ రోజున కీర్తి చేసిన బ్రాహ్మణే గారు నాకు ఇవ్వటానికి అడ్డం పెడితే ఆ రోజు నలుగురు నరసింహారావు గారు టౌన్ ప్రెసిడెంట్గా ఉండి ఇన్ఛార్జిగా ఉంటే ఆయన నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి సభాముఖంగా ఆ రోజు ఆయన ప్లేస్ ఇచ్చేసేవాడు. మరి దాంట్లో ఆ రోజు నాకు తెల్లారిపోతున్న మళ్ళీ మ్యాండేట్ తీసుకొచ్చి ఇస్తాం. అక్కడి నుంచి మేము పెద్దబాబు అనుసరుల కింద ఒక ముద్ర వేసుకుని అప్పటి నుంచి కూడా ఇట్లాగే. నడకుదిటి నరసింహారావు వర్ధంతి సందర్భంగా టీడీపీ పార్టీ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులు నివాళులర్పించి అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మొటమరి బాబా ప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ కాశీ విశ్వనాథం, మాజీ జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, కొల్లు నీలిమ, మాదివాడ రాము, వాలిశెట్టి మల్లి తదితరులు పాల్గొన్నారు. ఊసరవెల్లిలా పార్టీలు మారే వలస నాయకులకు సీటు కేటాయిస్తే సహించేది లేదంటూ అవనిగడ్డ జనసేన పార్టీ నాయకులు అన్నారు. అవనిగడ్డలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు బచ్చు వెంకటనాథ్ అధ్యక్షతన నియోజకవర్గ జనసేన పార్టీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. పార్టీలో ఉన్న జనసేన పార్టీ నాయకులను కాదని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మండలి బుద్ధప్రసాద్ ను పార్టీలో చేర్పించుకొని సీటు ఇవ్వబోతున్నారనే సమాచారంతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నియోజకవర్గ ముఖ్య నేతలు బుద్ధా ప్రసాద్ కు సీటు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. పార్టీలో కష్టపడిన నాయకులను కాదని వలస వెళ్లే నాయకులకు సీట్లు ఇస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. సమావేశం నిర్వహిస్తున్న సమయంలో గతంలో ఉన్న గొడవల నేపథ్యంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు వర్గీయుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పలువురు నేతలు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. వలస నేతకు సీటు కేటాయిస్తే 2 రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తానని జిల్లా పార్టీ అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, చిలకలపూడి పాపారావు, చెన్నగిరి సత్యనారాయణతో పాటు పెద్ద సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు. అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుని ఉన్నాం, గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకుని ఉన్నాం. మన విలువైన సమయాన్ని అంతా గ్రూపుల్లో టైప్ చేసుకోవడానికి మాత్రం కేటాయించాం, కానీ ఒక తాటి మీదకి రావడానికి మాత్రం ప్రయత్నం చేయడంలో పూర్తిగా విఫలమయ్యామని చెప్పుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నిజంగా గడిచిన 2-3 రోజుల క్రితం కూడా జనసేన పార్టీకి సీట్ ఇస్తే అవనగడ్డలో గెలవదో అని ముక్త కంఠంతో చెప్పినటువంటి వారు ఈరోజు కండవా కప్పుకుని మన పార్టీలోకి వచ్చి గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంటే మనందరం తలలు ఎక్కడ పెట్టుకోవాలని కూడా మీ అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళను ముందుకు తీసుకెళ్లి వాళ్ళని గెలిపించుకోవడానికి, సీటు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి నేను లంకేందర్ గారు ప్రతి ఒక్కరిని కూడా ఆ రోజు అడగటం జరిగింది. కానీ ఎవరో కూడా ఆ రోజు స్పందించలా. సరే ఇలా కాదని చెప్పి కాన్ఫరెన్స్ కాల్ తీసుకున్నాం. ఒక చోటకి రమ్మంటే రావట్లేదు. ఎవరింటికి వచ్చినా ఇంకొకరికి బాధ, ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు రావు. మనకి ఇగోలు ఎక్కువ మనకు అందరికీ కూడా. మరి సరే దాన్ని సంతృప్తి పరచుకోవాలి. కామన్ ప్లేస్కి ఒక చోటకి వెళ్ళొచ్చు, తప్పేం కాదు. ఒకరి నాయకత్వం అవసరం లేదు. జన సైనికులను కూడా ఏర్పాటు చేయమని చెప్పుకున్నాం మనం మీటింగ్. నాయకులు ఏర్పాటు చేస్తే ఒకరికొకరు ఇగో హర్ట్ అవుతుంది. కనీసం జన సైనికులు ఏర్పాటు చేసిన నాయకులు వస్తారు అక్కడికైనా అని చెప్పి ప్రతి సందర్భంలో కూడా నేను అడగటం జరిగింది. విడివిడిగా ప్రతి నాయకుడిని, ప్రతి మండలాధ్యక్షుడిని, జిల్లా కమిటీ సభ్యుల్ని ఎవరైతే యాక్టివ్గా ఉంటారో అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఆ ఎప్పటి ఆవిర్భావ సభలో కాన్ఫరెన్స్ కాల్ కలిపిన సందర్భంలో కూడా ఎవరు ఎంత వేసుకుందామని చెప్పండి, పార్టీకి ఊపు తీసుకొద్దాం. ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది ఎన్నికలకి. మరి అలాంటి సందర్భం ఇప్పటి నుంచే ఒక తాటి మీదకి వద్దాం. మనం అందరం ఒక్కళ్ళ పేరు మీద వద్దు. అవనగడ్డ నియోజకవర్గం అని చెప్పి మినిమం 50 కార్లకు తగ్గకుండా కార్లు ర్యాలీ పెట్టుకుని 6 మండలాల్లో తిరుగుతూ ఎప్పుడో ఆవిర్భావ సభకి వెళ్తే అవనగడ్డ నియోజకవర్గం జన సైనికుల పరంగా బలం ఉందనే సంగతి రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ఆ బలాన్ని మరొక్కసారి చూపిద్దాం అని చెప్పి అడిగితే ఆ రోజు కూడా ఎవరో కూడా ఒక్క వెంకటనాథ్ గారు మాత్రం మీ భోజనాల ఖర్చు లాంటిది నేను పెట్టుకుంటానని చెప్పారు. ఆ రోజు
మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద 100కి 100% నమ్మకం ఉంది. పార్టీ కోసం కష్టపడి ఎవరైతే పనిచేశారో వాళ్ళల్లో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తారని ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పక్క పార్టీలోంచి తీసుకురారనేది నా నమ్మకం. ఇందాక చెప్పినట్టుగా మన బిడ్డకి ఇంకోడు తండ్రి కాలేడు, ఎప్పటికీ కాలేడు. ఖచ్చితంగా ఇవన్నీ మీడియా క్రియేట్ చేసినటువంటి రూమర్లు. ఎవరైనా ఆశపడితే ఆశపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా ఆలోచించట్లేదు అనేది నా ఉద్దేశం. దానికి చాలా మంచి ఉదాహరణ ఏంటంటే, మీరందరూ చెప్తున్నారు అక్కడెక్కడికో వెళ్ళారని, కానీ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉన్నారు ప్రస్తుతం. సో ఖచ్చితంగా ఇక్కడెక్కడో మిస్కమ్యూనికేషన్ ఉంది. మరి సమాచారం మరి తప్పుగా అందుతూ ఉంది. మనలో అలజడి క్రియేట్ చేయడానికి ఇది మరి మిత్రపక్షాలు అవనివ్వండి, లేకపోతే ప్రతిపక్షాలు అవనివ్వండి, కేవలం వాళ్ళ కుట్రగానే భావించాలి. మీరు మనలో మనం అలర్జీ పడద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ పక్క పార్టీ వాడికి ఇవ్వరు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో పార్టీని స్థాపించారు. అలాంటి ఉద్దేశంతో స్థాపించిన నాయకుడు ఏ రోజు మనసు మార్చుకోరు, పక్క పార్టీ వైపు తిరగరు, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మనలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగనివ్వను. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం అయ్యాను. అటువంటి పరిస్థితి రాదని మీరందరూ గుర్తుపెట్టుకోండి. మరి ఆ విధంగానే మేము చేశాను. మరి అందరూ కృషి వల్ల మన జనసేనకి సీటు తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్నాక మరి అనేక ఇక్కడ ఆశావాకులు కూడా మరి ఎక్కువ మంది ఉండటం వల్ల ఒకరికి సఖ్యత లేకపోవడం వల్ల కూడా మరి దానికి అనర్థం దారితీసింది. మరీ ముఖ్యంగా ఎవరైతే ఆశావాకులు ఉన్నారో మరి అందరి దగ్గర కూడా ఎవరు ఇక్కడ బలహీనలు ఎవరు లేరు. జనసేన పార్టీలో కూడా అందరూ బలవంతులు. కొంతమంది అన్నారు ఇక్కడ బలహీనలు ఉండబట్టే సీట్ బయటకు వెళ్ళిందని. ఎవరిని పిలిచారు? ఇప్పుడు ఎవరిని పిలిచి నీకు ఎంత ఖర్చు పెడతాను అడిగారా? మరి బొత్స వెంకటరామన్ గారు అడిగారా? నన్ను అడిగారా? మరి మిమ్మల్ని అడిగి నాకు తెలియదు, కానీ మరి కొంతమంది అడిగారా? మరి ఏంటనేది అడగాలిగా పార్టీ. అడిగి మన దగ్గర బలహీనత అయితే అప్పుడు సీటు బయటకు వెళ్ళచ్చు. మరి దీని మీద అందరూ మరి గ్రహించి ఇక్కడ ఎవరు బలహీనలు లేరండి. ఎవరైనా కూడా మరి శేషబాబు చెప్పాడు నా దగ్గర 15 కోట్లు లిక్విడ్ క్యాష్ ఉందని. మరి ఆయన అడగాలి, పార్టీ పిలిచి అడగాల్సిన అవసరం కూడా ఉంది. మరి ప్రతి ఒక్కరు అడిగి మరి చేయాలి. చేయకుండా ఇక్కడ ఎవరు లేరని ఎవరు మా దీని మీద సీటు బయటకు వెళ్తాం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ జనసేనలో ఎవరైతే ఆశావాకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ హైకమాండ్ పిలిచి మరి మీ బలాలేంటి, బలహీనతలు ఏంటి, మీరు ఎంత ఖర్చు పెట్టగలరు అని చెప్పి మాట్లాడి అప్పుడు కూడా మా సాటిస్ఫాక్షన్ లేకపోతే సీటు బయటకు వెళ్తే బాగుంటుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ విధంగా మరి మనందరం కూడా మరి ఏ విధంగా పార్టీ హైకమాండ్కి ఈ అన్ని దృష్టిలో తీసుకెళ్ళగలుగుతామో ఒకసారి ఆలోచించి ఆ విధంగా మరి ముందుకెళ్దామని చెప్పి మరి కోరుతా ఉన్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల కూటమి ఏకపక్ష ఓటుతో వైసీపీని ఇంటికి సాగనంపాలి అని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు హసీం బిగ్ పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల కూటమి ఏకపక్ష ఓటుతో వైసీపీని ఇంటికి సాగనంపాలి అని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు హసీం బిగ్ పిలుపునిచ్చారు. 15వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పేదల పక్షమని, వైసీపీ భూస్వాములు పెత్తందాల పక్షమన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు వైసీపీ ముస్లింలను రెచ్చగొట్టడం దుర్మార్గమన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసమే చంద్రబాబు జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, టీడీపీ వాడపల్లి మహేష్, మస్తాను సయ్యద్, సిరారుద్దీన్, తస్లీం బేగ్, ఎస్కే అక్బర్, అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. దానికి శుభసూచకంగా జనసేన పార్టీతో, అదేవిధంగా సెంట్రల్ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవటం అనేది మేము సంతోషంగా స్వాగతిస్తూ ఉన్నాం. ఏదైతే బస్ ఛార్జీలు కానీ, ఏదైతే నిత్యావసర వస్తువులు కానీ, ప్రతి విషయాల్లో కూడా రేట్లు పెంచేసి కరెంట్ ఛార్జీలు అయితే చాలామంది కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆదాయం లేదు. సంక్షేమ పథకాలు ఎవరైతే వైసీపీ గవర్నమెంట్ ఇస్తూ ఉందో మంచిదే, సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు. కానీ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ చూపించి ఇస్తే, లేకపోతే ₹1 సంపద అనేది సృష్టించిస్తే అది ఇంకా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద డెవలప్మెంట్ 0.
ఎక్కడా లేదు గవర్నమెంట్, అసలు డెవలప్మెంట్ అనేది లేదు. ఇప్పుడైతే ఎలక్షన్స్ ముందు కొంచెం సీసీ రోడ్స్ ఏదో వేసి షో చేయడం తప్ప. టీడీపీ నాయకుడు మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరడం, అవనిగడ్డ అసెంబ్లీ సీటు ఎవరికనే సస్పెన్స్ కు తెరపడింది. టీడీపీ నాయకుడు మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరడం, అవనిగడ్డ అసెంబ్లీ సీటు ఎవరికనే సస్పెన్స్ కు తెరపడింది. మండలి బుద్ధప్రసాద్ పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించబడ్డ అవనిగడ్డ అసెంబ్లీ సీటుపై అనేక మంది ఆశావాహుల పేర్లు వినపడినా బుద్ధప్రసాద్ జనసేనలోకి రావడంతో అభ్యర్థిపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. వాసవి క్లబ్ మచిలీపట్నం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో వేసవి 2 నెలలు కొనసాగే మజ్జిగ పంపిణీ ప్రారంభమైంది. వాసవి క్లబ్ మచిలీపట్నం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్, గవర్నర్ కొత్త గణేష్ బాబు ఆదేశానుసారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం బజార్లో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు గుడివాడ వెంకట గున్నయ్య శెట్టి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం 60 రోజులు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వాసవి సేవా కార్యక్రమంలో భాగంగా 5 నిరుపేదలకు గొడుగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండూరి సురేష్, శ్రీకాకుళపు రేణుకారాణి, వేముల శిరీష, టి రంగనాయకులు, అన్నం అశోక్, వికేఎన్ మూర్తి, జె రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్బులు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పనులు చేస్తూ మరి వాసవి క్లబ్బుల వారు అంటే సేవా తత్పరులు అనేటటువంటి ఒక నమ్మికని విశ్వాసాన్ని అందరిలోని ప్రజల్లో కూడా కలగజేసుకొని వారు మనుగడను సాగిస్తూ మరి ఇంకా సంఖ్యాబలం పెరగాలని, ఇంకా మంచి కార్యక్రమాలు ముందు చేపట్టాలని ఈరోజు మరి వేసవి వేడి చాలా అధికంగా ఉన్నది. ఈ సంవత్సరం వేసవి వేడి చాలా అధికంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. మరి అటువంటి సందర్భంలో ఇక్కడ ఈ చలివేంద్రాన్ని వాసవి క్లబ్ వాళ్ళు ప్రారంభించడం అనేది చాలా సందర్భోచితంగా ఉన్నది, చాలా ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ రోజున రాబర్ట్సన్ పేటలోని చందన సాయి బట్టల కొట్టు దగ్గర వాసవి క్లబ్ మచిలీపట్నం ప్రెసిడెంట్ గారైనటువంటి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరుగుతోంది. దీనికి ముఖ్య అతిథిగా మాకు మా ఆరాధ్య దైవం మచిలీపట్నం ప్రజల గుండె అయినటువంటి గున్నయ్య శెట్టి గారు ముఖ్య అతిథిగా ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చారు. దానికి మాకు వారు ఇంత టైం తీసుకుని మాకు వచ్చినందుకు వారికి పాదాభివందనాలు తెలుపు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.